మామూలుగా చెప్తున్నప్పుడు ఇలా పెన్ను వెళ్తున్నారు పెన్ను వెళ్తున్నారు. ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ వస్తుంది. వేళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి జాగ్రత్త. డ్రాయింగ్ ఉన్నప్పుడు మాత్రం డ్రాయింగ్ చూసి రాసుకోండి. ఇది దాంట్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ చేసేది. దే విల్ రైట్ బికాస్ సినిమా పిక్చర్ లాగా సార్ మొత్తం ఉండాలి. ఎగ్జామ్ లో క్వశ్చన్ లాగానే క్లాస్ గుర్తు రావాలి. ఎన్ని గంటలకు అయిపోతుంది లంచ్? ఎన్ని గంటలకు? ఈరోజు కాదు, ఈరోజు 4 గంటలకు లంచ్. ఒక్క రోజు అన్నం తినకుండా దాని వాల్యూ ఆకలితో ఎంతమంది అలవడిస్తున్నారో తెలుసా? వాళ్ళ కోసం ఒక్కసారి ప్రార్థించు. అందరికి అన్నం వరకు భగవంతుడా ప్రార్థించు. నాకు మాత్రం ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా. ఎన్ని గంటల స్కూల్ రాత్రికి? స్కూల్ ఎన్ని గంటలు పోతుంది? 10 వాళ్ళు 8 7 అంత తొందరగా పంపిస్తారు. అభిమాని మంచి స్కూల్ కాదు. ఓకే రియల్లీ లైక్ ఇట్. ఎందుకంటే వ్యక్తిపోతే ఏం చేస్తే నాకు తెలుస్తారు. మంచి పని చేస్తారు. మీరు 7 8 వరకు కూర్చోబెట్టారు. 5 o'clock 6 o'clock వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వినండి, మీరు స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్తున్నప్పుడు నడుచుకుంటే మొదలుకుంటారా? గట్టిగా ఏమని చేయండి. మీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇట్లా నమస్కారం పెట్టండి. సార్ చెప్పండి, ప్రిన్సిపాల్ సార్ మార్నింగ్ నుంచి సాయంత్రంలోగా ఒక్క 20 నిమిషాలు మమ్మల్ని ఆడికి సార్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫిజికల్ నుంచి మెంటల్ సమస్యల నుంచి దున్నప్పులు వస్తుంది. అర్థం కాదు. ఆటలు ఆడుకోండి, కబడ్డీ ఆడుకోండి, ఖోఖో ఆడుకోండి, క్రికెట్ ఆడుకోండి, వాలీబాల్ ఆడుకోండి, ఫుట్బాల్ ఆడుకోండి. ఏ మంచి స్కూల్స్ అంటే 20 నుంచి 30 నిమిషాలు ఎండలో పంపించి మట్టిలో పంపిస్తున్న స్కూల్స్ అంటే స్కూల్స్. ఈ పోల్ట్రీ మామూలుగా తెలుసా? ఆ ప్రాయర్ కోల్డ్ అది తినవలసి అన్నిటి ఉంటుంది. అది ఊరుకోలేదు ఉంటుంది. పట్టుకోవాలంటే 10 మంది కావాలి. ఊర కోళ్ళలాగా పెరగాలి. మనము ధైర్యంగా పెరగాలి. ప్రాయర్ కోళ్ళ కూడదు. మీ ఇష్టం చెప్పేది ఇష్టం. ఇది చెప్పినా కూడా మన విలువలు అయిపోయింది. హ్యాపీగా సాయంత్రం ఏంటండి ఆడుకోండి. ఆడుకోవడానికి ధైర్యం కూడా స్కూల్ ఏం కాదు సార్. మీ దోస్తు ఉండాలి ఆ స్కూల్లో. చెప్పలే పోయి ఇట్లా రారా అని చెప్పాలి. ఏది రా ఇట్లా రారా అని, ఏది రా అటు చూడరా అని చెప్పాలి. చూస్తే ఎందుకంటే కూర్చుకుంటారని ఎందుకంటే కొంత ఊరుకుంటాడు. ఊరుకుంటారు వాడు వాళ్ళు ఉంటారు. 20 నిమిషాలకి ఈరోజు ఎక్సర్సైజ్ అయిందని మొదలు చేసినట్టు చెప్పాలి. రన్నింగో జాగింగో ఏదైనా చేయాలన్నా సాయంత్రము అలా కూర్చోవద్దు. స్లోగా కిందికి వస్తుంది. యూ మస్ట్ బి యాక్టివ్. అందుకోసమే కొన్ని స్కూల్లో స్టాండ్ సిట్ అంటే ఎందుకు పనిష్మెంట్ కోసం కావాలి. అది స్టాండ్ సిట్ కలిసి 40 సార్లు చెప్పింది మంచి ఉంటుంది. మినిమం 30 సార్లు చెప్పింది. అప్పుడే యాక్టివ్ ఉంటుంది. రెడీయా అమ్మాయిలు? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అన్న మీ తమ్ముడు వాడు బయటకు వెళ్తాడు. వాడు 7 గంటలకు వెళ్ళా ఉంటారు. బయటకు వెళ్తాడు. మిమ్మల్ని ఓడిస్తారా? చెప్తుంది. మిమ్మల్ని ఓడిస్తారా? 7 గంటలకు వెళ్ళాలి ఓడిస్తారా? 9 గంటలకు 10 గంటలకు మిమ్మల్ని ఓడిస్తారా? ఇది చాలా అమ్మాయిలను బయటకు ఓడిపోదు. 7 గంటలకు ఓడిపోదు, 8 గంటలకు ఓడిపోదు, 9 గంటలకు ఓడిపోదు. ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. మా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వచ్చే కదా అమ్మాయిలో నీళ్ళకి ఇంత బంగారం ఉందా లేదా? ఇంత బంగారం ఉందా లేదా? ఈ బంగారం అమ్మ లోపల దాచిపెట్టి రోడ్డు మీద పడేస్తుందా? మీరు బంగారం ఇది 5 రోజుల అందుకోసమే బంగారు తల్లి అంటారు. నాన్న మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటా కూడా ఇంటికి వెళ్ళి పంపడం. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేగాని వ్యతిరేకంగా లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత 6 అయినా 7 అయినా 8 అయినా వీళ్ళతో సహాయం చేయండి. వీళ్ళే కూడా కాల్చేతులు అనుకోండి. యూనిఫామ్ ఇప్పేయండి, షూస్ ఇప్పేయండి. హ్యాపీగా వేరే డ్రెస్ మార్చుకొని అమ్మ పెట్టింది తినవి కంప్లైంట్ లేదు. ఇది బాగాలేదు అది బాగాలేదు కాదు. పెళ్ళైతే చేస్తారా? 7 తినాలి తెలియదు. ఎన్ని అంటున్నా 39 ఏళ్ళ ఎక్స్పీరియన్స్
చాలా బాగా పెట్టాను సార్. ఓకే రెడీ, ఓకేనా? గట్టిగా తర్వాత ఏం చేయాలి? చదువుకోవాలి. మీరు చదువుకొని హ్యాపీగా నైట్ టైంలో మీ ఇంట్లో అద్దం ఉంటే అద్దం చూసుకోవాలి. సార్ మనిషిగా అనిపిస్తే బ్రష్ చేసుకోవాలి. పశువులు కనిపిస్తే బ్రష్ చేసుకోవాలి. ఇవాళ కనిపిస్తారు బ్రష్ ఇళ్ళంతా చేసుకోవాలి. నేనంటే ఇలాంటి నువ్వు చేసుకోండి, మీ తప్పుడు కూడా చేసుకోండి. బ్రష్ చేసుకొని దేవుడికి నమస్కారం పెట్టి పడుకోవాలి. ఎన్ని గంటలు పడుకోవాలి తెలుసా నాన్న? ఎన్ని గంటలు పడుకోవాలి తెలుసా? ఎన్ని గంటలు చదువుకోవాలి తెలుసా? మళ్ళీ చెప్పండి 7 గట్టిగా 7 ప్లే టైం నాన్న ఎగ్జామినేషన్ 7 hours రోజు అనుకోవాలి. 7 hours స్నానం చేయడానికి, అన్నం తినడానికి, స్కూల్కి వెళ్ళడానికి, రావడానికి, లంచ్ టైమో డిన్నర్ టైమో ఆడుకోవడానికి, అల్లం చేయడానికి 7 hours. చెప్పండి గట్టిగా. నిద్రపోవాలి. జ్ఞాపక శక్తికి దిక్కు నిద్ర. ఎంత బాగా నిద్రపోతే ఎంత బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. యూ మస్ట్ స్లీప్ మినిమం 8 hours per day. గ్యారెంటీ చెప్తున్నా, యు ఆర్ నాట్ స్లీపింగ్. నాకు గమనించి మన రింగ్ అనుకున్నాను. ఈ రింగ్ బంగారం కాదు, ఎలక్ట్రానిక్ రింగ్. ఎన్ని గంటలు వాడకుండా, ఎన్ని మెట్లు వేసినా, ఎన్ని అడుగులు వేసినా, ఎంత నా గాలి వెళ్తుంది, నా ఆక్సిజన్ వెళ్తుంది, మొత్తం చెప్పాలి. హలో, సో పడుకోండి, 8 hours పడుకోండి. ఇంకెంత మిగిలింది? గట్టిగా ఏం చేయాలి? ఇంక్లూడింగ్ స్కూల్ టైం 7, 8, 9. నాన్న ఈ 3 ఫార్ములాలో ఎవరైతే ఉంటుందో బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళే టాప్ అవుతున్నారు. చెప్పండి, మనం చేయబోతున్నామా? ఆ 3 బెల్ట్స్ పెట్టుకున్న అబ్బాయి, అతను మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న అబ్బాయి, ప్యాకేజ్ 2.2 crores. అతను చెప్పాడు, సార్ మీరు మా స్కూల్కి 10th లో వచ్చారు సార్, దాని తర్వాత ఈ ఫార్ములా ఎప్పుడు మర్చిపోలేదు సార్. ఎంత బిజీ ఉన్నాయి, మన రోజు 8 గంటలు పడుకుంటాను సార్, 7 గంటలు ఆడతాను సార్, 9 గంటలు పని చేస్తాను సార్, అందుకోసం నెంబర్ 1 చెప్పాడు. 9 గంటలు చదువుకుంటాను అని చెప్పాడు. మన ఓకేనా? గట్టిగా. ఇది తర్వాత బాగా జాబ్ దొరికి మంచిపోతాం. ఏం చేయలేదు సార్, 9 గంటలు పడుకోండి, 10 గంటలు పడుకోండి, దానికి నిద్ర ఆడుకోండి, పని చేయండి. ఇదంతా కావాలంటే లైఫ్లో ఇలా ఉండాలి. ఓకేనా బాస్? అర్థమైందా? ఇంతవరకు డే టైం మొత్తం చెప్పారు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఎలా చదువుకోవాలి చెప్తామో, లాస్ట్ పాయింట్ ఒక 30 minutes ఉంటుంది. ఏం చేయాలో చెప్తాను, ఎలా ఉండాలో చెప్తాను. 1:30తో చేద్దాం. ఓకే 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 1:15 చేద్దాం. ఓకేనా? రైట్. సో నన్ను వినండి, అందరూ అలా కూడా చెప్పండి. బీయింగ్ 100% చెప్పండి. అదే చెప్పాలి, బీయింగ్ 100% చెప్పండి. నాట్ బీయింగ్ 100%. ఏదది? బీయింగ్ 100% చెప్పండి. డూయింగ్ అంటే ఏంది? సింగ్ అంటే ఏంది? లిస్నింగ్ అంటే ఏంది? టాకింగ్ అంటే ఏంది? నోయింగ్ అంటే ఏంది? బీయింగ్ అంటే ఏంది? ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్. మీరు ఎప్పుడన్నా డాగ్ బీయింగ్ విన్నారా? హ్యూమన్ బీయింగ్ విన్నారా? హ్యూమన్ ఎప్పుడు బీయింగ్ ఉండాలి. I started my class exactly 2 hours before. How are you feeling like that? ఎందుకంటే నేను ఈ 2 గంటలు నేను బీయింగ్ లో ఉన్నాను. I want to be my best of the best of third students. నా లోపల నా బెస్ట్ మీరు నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ ఆడిస్తూ. 63 ఏళ్ళ వయసు ఇంపార్టెంట్ కాదు, మిమ్మల్ని 13 ఏళ్ళ మీతో మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్. బీయింగ్ లో ఉన్నప్పుడు మంచి టైం పాస్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. బీయింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నుకుంటావు, బీయింగ్ లో ఉన్నప్పుడు అలర్ట్ గా ఉంటావు, బీయింగ్ లో ఉన్నప్పుడు మార్కులు బాగుస్తాయి కదా. ఎగ్జామ్ లో బీయింగ్ లో లేకపోవడం టెన్షన్ అన్న మీకు. ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్తాను. ఒక బీయింగ్ పోగొట్టుకుందా? ఎగ్జామినేషన్ టైం ఎన్ని గంటలకు? 9 9 o'clock. ఓకే, రేపు ఎగ్జామ్ ఉన్నాక నాలుగు ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు. రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు చాలా మంది రోజు నైట్ అవుట్ చేస్తారు, విచ్ ఇస్ టోటల్లీ రాంగ్. నైట్ అవుట్ చేయదు, పడుకోండి, పెద్దవాళ్ళు పడుకోండి. వేకప్ 4 o'clock or 5 o'clock.
రివిజన్ చేసుకోండి, గట్టిగా చదవండి, రివిజన్ చేసుకోండి. రివిజన్ అయిన తర్వాత మీరు హ్యాపీగా 9 గంటలకు ఎగ్జామ్ ఉంటే 8 నుంచి చాలా ఇంపార్టెంట్ అన్న, డోంట్ టాక్ టు ఎనీవన్. ఏమన్నా చెప్పండి, సౌండ్ అని చెప్పాలి. డోంట్ స్టడీ, డోంట్ ఓపెన్ బుక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారు సార్, వాడు ఏడాది మొత్తం చదవడు, ఎగ్జామినేషన్ వాళ్ళు ఆయన స్కూల్ పుస్తకం ఓపెన్ చేస్తాడు, ఆయన వెళ్ళకపోతాడు. అరే డాష్ ఏడాది ఏం చేసినావు? 1 అవర్ ముందు చదవద్దు, 1 అవర్ ముందు కామ్గా ఉండాలి, విధానం పట్టి పెట్టుకోవాలి, ఎవరి కళ్ళ కలబెట్టవద్దు. డోంట్ లుక్ టు ఎనీబడీ ఐస్. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే మీ దోస్తు ఉంటాడు, ఏదిరా అన్ని చదివినాడు, అన్ని చదివినాడు. 7వ లెసన్లో 3వ క్వశ్చన్ ఇంపార్టెంట్ సార్ చెప్పింటాడు. ఇప్పుడు ఈ పని ఏమైంది? ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు, అర్థగంట ముందు మీ దోస్తు కలిసి 7వ లెసన్లో 3వ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు ఏం చేసినాడు? నీ టెన్షన్ కాకపోతుంది. ఎవరితో మాట్లాడకు, మాట్లాడకు. ఏం చదువు? నేను బాగా చదివినా, నేను జస్ట్ స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలంగాణ నంబర్ 1 పేపర్ 40 వస్తుంది పెట్టుకో, ఎవరు చూడకు, కళ్ళల్లో పెట్టుకో చూడు. డోంట్ లుక్ టు ఎనీబడీ, గో టు యువర్ ఎగ్జామినేషన్ హాల్. ఈ అబ్బాయి అక్షయ్ బాబా కూర్చున్నాడు కదా, అలా కూర్చోడు. ఎవరితో సంబంధం లేదు బాస్, అక్కడ నేను డిస్టర్బ్ చేయలేదు. అలా కూర్చోగానే ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ తెలవకుండా ఇలా ఎంతమంది కూర్చుంటున్నారు, ఇలా మంచి పద్ధతిలో తెలవకుండా ఎంతమంది కూర్చుంటున్నారు, ఇలాగా కాలు కింద పెట్టుకోండి. వెరీ గుడ్. సో ఏం చేయండి, అలా కూర్చొని వెంటనే యువర్ మెమరీ కనెక్టెడ్. క్వశ్చన్ పేపర్ వస్తుంది, చదువుకోండి, అన్ని క్వశ్చన్ చదువుకోవాలి. డోంట్ గివ్ అప్ ఆన్ క్వశ్చన్. రాయడం మొదలు పెట్టద్దు, ఫస్ట్ అన్ని క్వశ్చన్ చదువుకోవాలి. మీకు చెప్తారు ఒకసారి, అన్ని చదువుకోండి. వచ్చిన రాయడం మొదలు పెట్టండి, రాసిన తర్వాత వస్తున్నాం. వచ్చిన రాయడం మొదలు పెట్టి రాని గుర్తొస్తుంది. ఎందుకంటే మనం ఏం గుర్తుంది, టోటల్ గుర్తొస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ ఒక 10 days ముందో 1 week ముందో హాల్ టికెట్ ఇస్తారు కదా, చెప్పండి. అవునండి, ఆ రోజు మేబీ లాస్ట్ డే ఫర్ యువర్ స్కూల్. చెప్పండి అన్న, నా తర్వాత భవిష్యత్తు తెగలేకపోవచ్చు, ఐ డోంట్ నో. మీరు మార్నింగ్ అసెంబ్లీ తర్వాత లోపలికి ఎవరు వెళ్తారు? ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ఏ క్లాస్ వెళ్తారు లోపలికి? ఎవరు వెళ్తారు? 10th క్లాసా? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ పంపింగ్. ఫస్ట్ క్లాస్ అందరూ పంపించారు, 10th పోదు అని వాడు ఏదంటే మాకు పొందని చెప్పాలి. ఆస్ట్రేలియా ఎవరు అటు వెళ్ళాలి. అందరూ వెళ్ళిపోయాక మీరు మై డియర్ 10th బాయ్స్ అండ్ గర్ల్స్, don't go to class, go to staff room, go to staff room, go to faculty room, go to your teachers room. ఏమన్నా ఇట్లా వచ్చినట్టు బాగు సార్, నేను మమ్మల్ని ఏమనుకున్నారు, డైరెక్ట్ మీకు పాఠాలు చెప్పిన ప్రతి ఒక్క టీచర్ను తలదించుతూ వీరుంటే సాష్టాంగ నమస్కారం పెట్టి, వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టి దీనికి దివలు తీసుకోవాలి. వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. సార్ తెలిసి తెలవక ఈ 9-10 తప్పులు చేసే క్షమించండి సార్. పిల్లగారు సార్, పిల్లగారు సార్, ఈసారి వెళ్ళండి సార్, మీరు లేకుండా అల్లరి పెట్టేస్తారు సార్. కళ్ళలో, మేడం కళ్ళలో నీళ్ళు వస్తుంది సార్. They love you so much. You don't want to leave you, but there is a day you want to leave them. మీరంటే చాలా ఇష్టం, నాకు ఎల్లరంటే చాలా ఇష్టమో. మిమ్మల్ని వాళ్ళు నేర్చుకుంటూ మొత్తం మీకు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తెలుసా? వాళ్ళకి నమస్కారం పెట్టి మీ ఆశీర్వాదం తీసుకొని ఎగ్జామ్ రాయండి. ఎందుకు మీకు మాట్లాడాలని చూపిస్తాను. ఎవరైతే గురువులు రెస్పెక్ట్ చేయడో, టీచర్ రెస్పెక్ట్ చేయడో, ఎందుకు పనికి రాదో. టుడే ఆల్సో సెప్టెంబర్ 5th నాడు నా టీచర్లకు నమస్కారం పెట్టాను. నా టీచర్ ఇంకా 3 మిగిలి ఉన్నారు. ఆ 3 ఇళ్ళ దగ్గర సెప్టెంబర్ 5th నాడు నేను గంటలు అయితే ఏదో రాలేదంటారు. అలా మీకు తెలియదు, టీచర్ లేదు. మీకు తెలుసా, అందరికంటే తొందరగా చనిపోయి ప్రొఫెషనల్ తెలుసా మీకు?
ఆర్మీ పోలీసు మిలిటరీ అనుకుంటున్నా అందరికంటే తొందరగా చనిపోయి ఏకైక ప్రొఫెషనల్స్ టీచర్ టీచరు గొంతు చిచ్చుకొని నడుస్తూ ఉంటారో ఓకల్ కాసుకొని నడుస్తూ ఉంటారో ఆ కంట స్వరంతో నడుస్తూ ఉంటారు. అందరు టీచర్ గారు మంచి టీచర్లు మీకు క్యాండిల్ లాగా వెలిగిస్తూ కరిగిపోతున్న వాళ్ళ టీచర్లు వాళ్ళకి నమస్కారం పెట్టండి. రోడ్డు పెరిగి నమస్కారం పెట్టండి. ఎప్పుడు కూడా యొక్క గౌరవం ఉండాలా మనకి హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఎగ్జామినేషన్ అయిపోయినాక ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ ఇవ్వండి. ఇష్టపడి తెలుసా? థ్యాంక్స్ ఫర్ నైస్ ఇన్విజిలేషన్ సార్ చెప్పండి. ఎందుకంటే చిందగిరి థ్యాంక్స్ అని చెప్పారు. మన స్కూల్ వాళ్ళు ఈ రోజు వచ్చిన విద్యార్థులు మంచి విద్యార్థులు. ఓకే కమ్ టుమారో అంటారు. థ్యాంక్ యూ సార్. ఇది బయటకు ఒకటి దోస్తులు అదే అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అది మూడో భాష రాష్ట్రం అంటే ప్రతి కదా ఆ భాష ఏ విధంగా వర్స్ కలిసిపోతూ ఏ విధంగా తప్పులు అంటాడు. ఇప్పుడు తప్పులు అన్నప్పుడు ఇదంతా ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. ఏం చేయాలి సార్? ఇవన్నీ రాష్ట్ర సూపర్ రాష్ట్ర మంచి రాష్ట్ర స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. స్టేట్ ర్యాంక్ ఇండియా ర్యాంక్ లేదు కాబట్టి స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఇంత చదివి 2 గంటలు పడుకోండి. 2 hours పడుకోండి. ఎగ్జామ్ తర్వాత 2 గంటలు పడుకున్నాక లేచి చూడడానికి బ్రష్ చేస్తాను. మా డియర్ లిజన్, ఎందుకంటే బ్రష్ చేసుకోమని ఒక కొత్త రోజు వచ్చినట్టుగా బ్రష్ చేసుకోమని మళ్ళా రోజు వచ్చినట్టుగా ఎగ్జామ్ నాడు ఈవినింగ్ ప్రిపేర్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ కు దిస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఈజీ క్లియర్. ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్ మాట్లాడుకుంటూ చేద్దాం. 10 నిమిషాలు. ఆర్ యు రెడీ టు లిసన్? నేను ఇంతసేపు మాట్లాడుతున్నా కదా, 100% మాట్లాడినా 50% మాట్లాడినా చెప్పండి. నా 100% ఇచ్చినా 50% ఇచ్చినా లైఫ్ లో ఏ పని చేసినా 100% ఇవ్వాలి. ఏ పని చేసినా రిజల్ట్ గ్యారంటీ. ఆ రిజల్ట్ గ్యారంటీ. I am not born in rich family, but I became a rich only because of 100% success. నేను పెద్ద ఐశ్వర్యంతో రైతుల కుటుంబంలో పుట్టినవాణ్ణి. 23 గజాల లోపల బావిలో బోర్లు వేసి అక్కడ పంటలు పండలేక మా నాన్నగారు పెద్ద నాన్నగారు చిన్న నాన్నగారు కలిపి 35 ఎకరాల ల్యాండ్లో 1,70,000 కమ్ముకొని హైదరాబాద్ బతకడానికి వచ్చిన ఫ్యామిలీలో చూడేవాడి. ఆయన వాటి పావర్టీ బాస్ ఎవరైనా కావచ్చు 100% పట్టాలి. Are you ready for 100%? Open your books. Open your books. Go. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఇక చూసి అది చూస్తాం. నన్ను ఏమో ఓకే. ఎంత ఉంది? 0. అది రెడీ ఫర్ గేట్? చెప్పడా? రెడీ ఫర్ గేట్? అది టీచ్ యూ వాట్ ఇస్ పవర్ ఆఫ్ 100%. నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే జీరోస్ పోతా ఉంటాయి. ఓకే, నా ఇష్టం నేను ఆపేస్తాను. అంతలో మీ బుక్ లో 0 రాయండి. ఏమైనా 0 రాస్తున్నారు. ఏం రాయదు 0 రాస్తున్నారు. ఓకేనా? చెప్పండి అన్న. నేను స్టాప్ అనే ఆపాలి. చీటింగ్ చేయదు. ఇక్కడ ఆపేస్తాను. మీరు ఎన్ని 0 రాశారో నంబర్ చెప్పాలి. ఓకే? 1 2 ఓన్లీ 0 సరే. 3 కమ్ ఆన్ స్టార్ట్. లాస్ట్ టైం లా 0 లెక్క పెట్టుకోవడానికి లెక్క తప్పదునా? మీరు కౌంట్ చేసి రాయండి అన్న గారు. కౌంట్ చేసి రాయండి. కౌంట్ చేసి రాయండి. కౌంట్ అవ్వద్దు. 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 అవ్వద్దు. స్టాప్. 30 seconds. ఆ నంబర్ రాయిట్ నంబర్ ఇవ్వకు. ఎంతమంది 40 రాశారు? 50 రాశారు? 60 రాశారు? 70 రాశారు? 80 కూడా రాశారు.
50, 90. ఓకే, అందరి టైం సేమ్ ఇచ్చినా డిఫరెంట్ ఇచ్చినా? మరి ఎందుకు డిఫరెంట్ రాశారు? అర్థమైంది కదా? అందరు చెప్పే సబ్జెక్ట్ ఒకటే, అందరికి ఇచ్చే ఎగ్జామినేషన్ పేపర్ ఒకటే, అందరికి ఉన్న టెక్స్ట్ బుక్ ఒకటే, అందరికి ఉన్న ఒకటే. రాయకపోవడానికి కారణం మీరు, ఎవరు కాదు. ఇప్పుడు ఎంత టైం ఇచ్చిన మీకు? ఎన్ని రాశారు? రాయండి ఇక్కడ. 30 is equal to number right. Number right. This is your own formula. Right. Now let's play once again. Now I will give you time 60 seconds. How much time? 60 seconds. Tell me how many zeros can you write? 100. A number is what? మీ టార్గెట్ మీదే, గోల్ మీదే. గోల్ మీదేనా? 60 సెకండ్లకు మీరు రాయగలరు. గోల్ వేశారా? దాని చుట్టూ సర్కిల్ పెట్టండి, కింద సంతకం పెట్టండి, సిగ్నేచర్. ఈ టార్గెట్ తీసుకుంది ఎవరు? సౌండ్ అన్నా. చేద్దామనుకుంది ఎవరు? ఈ గోల్ పెట్టుకుంది ఎవరు? చేసేది ఎవరు? చేద్దామనుకుంది ఎవరు? చెయ్యబోయేది ఎవరు? చంపేది ఎవరు? గోల్ పెట్టుకుంది రీచ్ చేయకూడదు కాబట్టి. నేను ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇంత లైఫ్లో మార్చుకున్నాను. గోల్ కోసం పనిచేస్తే గోల్ చేరుకుంటాం. వినండి, గోల్ కోసం పనిచేస్తే గోల్ చేరుకుంటాం. గోల్ కోసం పని చేయకుంటే గోల్ కోసం పనిచేస్తాం. అర్థం కాదు. పడున్న కోసం పని చేస్తే పని చేస్తాం, పని లేకపోతే పడున్న పని చేస్తాం. అర్థం కాదు. మైండ్ వాడితే లీడర్, మజిల్ వాడితే లేబర్. ఇది గొప్పరా? ఇది గొప్పరా? yes, you're saying. ఇప్పుడు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసుకుందాం. మీరు సక్సెస్ అవ్వగలిగా? మరి మన ప్రెసిడెంట్ సార్ మాట్లాడుతూ సక్సెస్ గురించి అద్భుతంగా నిర్వచనం చెప్పారు. చాలా బ్యూటిఫుల్. సెకండ్గా చాలా చెప్పాడు. ఐ వాంట్ రికార్డింగ్ కావాలి. సక్సెస్ గురించి ఎన్ని మాట్లాడుతున్నాడు చెప్తారా? మీరు సక్సెస్ అవ్వగలిగా? సౌండ్ ఎట్లా? 3 రకాలుగా చెప్తాను. వినండి బాబు. అలా టోపీ మళ్ళీ మాట్లాడుకోకుండా బాబు, నాన్న ప్లీజ్ దండం పెడతారు బాబు. రెడీయా? 8th స్టాండర్డ్లో ఒక లెసన్ నేర్చుకున్నాం నాన్న మనం. రీప్రొడక్టివ్ సిస్టమ్. Did you remember? XX chromosome, XY chromosome. గుర్తుందా? మర్చిపోయావా? XX కలిస్తే ఎవరు పుడతారు? XY కలిస్తే సూపర్ అన్న. మీకు బాగుంటుంది లేదా సార్? సంవత్సరం తమ్ముడు సార్, ఎంత మంచి పిల్లలు అని మీరు కూడా వెళ్ళిపోతారు సార్. మీ కాలేజీ పిల్లలు సార్, వీళ్ళంతా మీ కాలేజీ. అభిదా కాలేజీలో ఎవరు చేస్తారు? నేను 2 సంవత్సరాలు వస్తున్నాను. ఈ కాలేజీ ఎవరు చేస్తారు? అభిదా కాలేజీలో. అర్థం కదా మీకు? అక్కడ సూపర్ కాలేజ్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, XX అబ్బాయి, XY అబ్బాయి. I'm talking science, not of sex, about science. నాన్న కడుపులో XY ఉంటాయి. నాన్న X ఇస్తే అమ్మాయి ఉంటుంది, నాన్న Y ఇస్తే అబ్బాయి ఉంటాడు. ఎస్ ఆర్ నో? అమ్మాయి ఉండడానికి అబ్బాయి ఉండడానికి అమ్మ కారణమా నాన్న కారణమా? ఇది అందరికీ తెలియదు. ఈ XY 23 పేర్ల క్రోమోసోమ్స్. దట్ ఇస్ స్పర్మ్ సెల్ అంటారు. మిలియన్స్ ఆఫ్ ది సెల్స్. నాన్నమ్మ గారు, ఐ టాక్ సైన్స్. మిలియన్స్, అప్రాక్సిమేట్లీ 250 మిలియన్స్. రైట్ బాబా, నేను మీ అమ్మ నాన్న నుంచి మాట్లాడుతున్నాను. డోంట్ జోక్. నువ్వు నేను ఉండి దగ్గర వచ్చే గుర్తుంచుకో. మిలియన్స్, అప్రాక్సిమేట్లీ 250 మిలియన్స్ అనుకుందాం. 1 million is 10 lakhs. అంటే 25 కోట్లు, 2.5 కోట్లు కూర్చోబోగాడు. నాన్న గడుపులోకి వెళ్ళి అమ్మ గడుపులోకి వచ్చాయి కదా,
ఫాలోమెంట్ గురించి ఎంత స్పీడ్ వచ్చినాయి తెలుసా? స్లోగా వచ్చి ఊరికే 162 కిలోమీటర్ స్పీడ్ వచ్చి గెలిచినాయి. ఎంత వేగంగా అంటే సుమారు 2.5 కోట్లు వచ్చినాయి. 2.5 కోట్లు, మాక్సిమం 25 కోట్లు వచ్చాయి. ఇన్ని కోట్లకు వెళ్ళి ఎగ్జామ్ 2.5 కోట్లు అనుకున్నాము. ఎన్ని గెలిచినాయి? గట్టిగా ఎన్ని గెలిచినాయి? 2.5 కోట్ల సెల్స్ అమ్మకాలలోకి వస్తే 2,49,99,999 సెల్లను ఓడించిన వాళ్ళు కూడా కూర్చున్నారు. నేను అంటే మనం గుర్తున్నప్పుడే లక్షల మందిని ఓడగొట్టిన మనకు తాండూరు నుంచి మనం తెలంగాణలో ఎందుకు నంబర్ 1 రాకూడదు? We are born to succeed. We are born to succeed. చెప్పండి, మీరు సక్సెస్ అవ్వాలా? అమ్మ కడుపులో గెలవం సక్సెస్ నంబర్ 1. అమ్మ అతి ప్రేమగా లోపల అలా చూసుకుంది. 8 వారాలలో గుండె కొట్టుకోవడం మొదలైంది. ఫస్ట్ మన బాడీ ఇవన్నీ కాల్చేది తేగాలి, గుండె తేగాలి. అమ్మ కడుపులో గుండె అది కొట్టుకుని అప్పుడు డాక్టర్లు హార్ట్ ఆడి 2 గుండెలు కొట్టుకున్నాయి. అలా 3 నెలలు 4 నెలలు మనమందరం ఆల్మోస్ట్ 9 నెలలు ఉన్నాం. కానీ కొంతమంది 1 మంత్ 2 మంత్ ఆపరేషన్ అయిపోయారు. ఫస్ట్ సక్సెస్ అయినా రెండో సక్సెస్ వాళ్ళకి కాలే. మనమందరం కూడా ఫస్ట్ సక్సెస్ కాదు, రెండో సక్సెస్ అయ్యాము. 3వ సక్సెస్ బలమైనది. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చాను. ఎలా వచ్చాను తెలుసా? 1వది సి సెక్షన్ సిజేరియన్. ఎప్పుడన్నా మీ అమ్మగారికి మీరు పుట్టినప్పుడు సిజేరియన్ పుట్టితే ఒకసారి కడుపు చూడండి, పెద్ద బాగా ఇప్పటికొకటి చాలా బాగుంది. పెద్ద అమ్మకు బ్యూటీ అంటే ఇష్టం, అందం అంటే ఇష్టం. ఆయన నీ గురించి డాక్టర్ ఏమన్నా సార్? డాక్టర్ అమ్మకు నాకేమైనా పర్వాలేదు, నా కొడుకును కొయ్యండి, నా కడుపును కొయ్యండి, నా కొడుకును తీయండి, నా కడుపును కొయ్యండి, నా కూతురు తీయండి, అంతేగాని నాకేమైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదని తన కడుపు కోత పెట్టుకునే నిన్ను కన్నది అమ్మా. అదే నార్మల్గా అడుగు నడుగు కోస్తే పుట్టావు నాన్న. సిజేరియన్లో నేచర్ నిలబడదు సార్. అమ్మ కడుపు చీల్చుకొని పుట్టాను. అప్పుడు జరిగిన పెయిన్ ఆర్డినరీ పెయిన్ కాదన్నా. అడుగుల మధ్య ఎకర మధ్య 57 days పెయిన్ అంటారు. అంటే 8 హార్ట్ అటాక్ ఒకటిసారి వస్తాయి. ఒక్కటంటే కూతురు 8 గంటలే పెద్ద పెయిన్. అంత పెయిన్ అమ్మ రక్త స్రావంలో నిన్ను కన్నది అమ్మ. సార్ ఆ నొప్పిని భరించలేక స్పృహ పడిపోయింది. మరి డాక్టర్ అన్నది, అమ్మా నీకు బిడ్డ పుట్టింది చూడు, కొడుకుని చూడండి, ఆ నొప్పంతా మర్చిపోయింది అమ్మ. నిన్ను చూసి ఆనందంగా మురిసిపోయింది అమ్మ. లోపల రక్తం ఉంటుంది కానీ నువ్వు భయపడతావు, తెల్లని పాలుగా అందించింది అమ్మ. నీకు శక్తినిచ్చింది అమ్మ. ఈరోజు సార్ చెప్పారు, సార్ ఐ విల్ కమ్ టు యువర్ స్కూల్, ఐ విల్ యూజ్ యువర్ వాష్రూమ్ అని చెప్పారు. సార్ ఏం చెప్పారు సార్? వాష్రూమ్ ఇస్ క్లోజ్ సార్, వాళ్ళు క్లీన్ చేయాలని చెప్పారు సార్. ఇక్కడికి వచ్చాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. జీవితం వాళ్ళ అరే ఇక్కడే తీసుకుపడ్డామే. మీ అమ్మ పక్కలో ఎన్నిసార్లు వెళ్ళిపోయింది? 100 సార్లు సౌండ్. అమ్మ ప్రేమగా అలా చేసింది అమ్మ, అలా కడిగేసింది అమ్మ, ప్రేమగా చూసుకుంది అమ్మ, నీ గురించి ఆలోచించింది అమ్మ, కోడు ముద్దలు పెట్టింది అమ్మ. నాన్న ఈరోజు కాస్త 8th 9th 10th కానీ పెద్దలు అవుతున్నావు. అరే మీ అమ్మ ప్రేమలు ఇంతవరకు రాలేదో, మీ నాన్న కృష్ణులు ఇంతవరకు రాలేదో. అమ్మ గురించి ఏం మాట్లాడుతున్నాం? నాన్న ఏం తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీకు నాన్న తన ప్రేమ చెప్పుకోలే నాన్న. నిన్ను అన్నప్పటి నుంచి ఇంకెక్కువ పని చేసి నాన్న, రోడ్డు మీద తిరిగి నాన్న, పొద్దుగాల రాత్రి వచ్చి రాత్రికి ఇంటికి వచ్చాక నువ్వు పొద్దుగాల మొత్తం అన్నావు, రాత్రి మొత్తం వేడి స్వభావం అన్నాడు.
రాత్రికి వేసుకుని ఎవరు మీ ఆయన జ్వరం వస్తే అర్ధరాత్రి జ్వరం వస్తే మీ ఆయన చూసి బాడీ ఎంత టెంపరేచర్ ఉందని లుంగి సరిగ్గా బలికి సరిగ్గా వచ్చలేదు భుజం మీద చేసుకుని ఉడికింది నాకు హాస్పిటల్ గురించి దేవుడు కలిగి నమస్కారం పెట్టిన ప్రతి సోదరుడు చాలా ఒక పెళ్లికి వెళ్ళినట్టు మీ ఆయన ఒక పెళ్లికి వెళ్ళినట్టు మీ అమ్మ నాన్న 2 మాటలు ఫస్ట్ టైం అంటారు తెలుసా బాగున్న మాత్రం అంటారు కదా రెండో మాట సార్ మీ పిల్లలు ఏం చేస్తారంటారు నాకు తెలిసిన వరకు 95% తల్లిదండ్రులు తల్లించుకుంటున్నారు మా చుట్టూ ఇట్లా పెంచుకుంటున్నారు ఇట్లా కూడా పెంచుకుంటున్నారు మన బుద్ధాలు ఫోన్ పట్టుకుంటున్నారు అది షీపైన పాట వేసుకుంటున్నారు దాని ఏమంటాడు ఏం పాట అది విచ్చప్పలు వేసుకుంటున్నారు మీ బ్యాంక్ అది విచ్చప్ప ప్యాంట్ వేసుకుంటున్న ప్యాంట్ అది ఇంగ్లీష్లో తప్పది ఏం చేస్తున్నామో అమ్మ నాన్నకి ఎదుగుతున్నారు ఫోన్ ఇవ్వాలని అడుగుతున్నారు అమ్మకు తెలుసు నీకేం కావాలో నాన్నకు తెలుసు నీకేం కావాలో ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఏం చేయాలో తెలుసు వాళ్ళ గుడికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటారు బాగున్నారు నా పిల్లలు బాగున్నారు మొక్కుతా ఉన్నాడే అమ్మాయి మీ నాయన ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడే ఫస్ట్ టైం స్కూల్ పంపించినప్పుడు నువ్వు వేసుకుంటూ వేస్తావు నర్సరీ వెళ్ళి మీ అమ్మ ధైర్యం చెప్పి లోపల కూర్చోబెట్టింది ఇక్కడ మీ అమ్మ స్కూల్ బయట వచ్చి గోడ పక్కన ఏడ్చింది అలా ఈరోజు హ్యాపీ ఉన్నప్పుడే కారణం ఆల్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఆ భగవంతుడు అక్కడ ఉండే ఉంటాడు కానీ అక్కడ ఉండలేని కిందికి వచ్చాడు అమ్మ నాన్న కంటే గొప్ప దేవుడు లేడు అమ్మ నాన్న సాక్షాత్ భగవంతుడు ఇక్కడ అమ్మలేని వాళ్ళు ఉన్నారా అమ్మను పోగొట్టుకున్న వాళ్ళు ఓకే నాన్న లేని వాళ్ళు ఉన్నారా నాన్న పోగొట్టుకున్న వాళ్ళు ఆస్క్ ద గర్ల్స్ దే విల్ టెల్ యు ద పెయిన్ ఆ కేర్ ఎంతో చెప్తారు కొండలో ఆ కేర్ నాన్న లేని కేర్ ఎంతో గుండె లోతులు చెప్తారు వాళ్ళు నేనేమంటారు సార్ సక్సెస్ అంటే లాస్ట్ లెవెల్ తెలుసా అమ్మా నాన్న ఉండడమే సక్సెస్ అయ్యా అమ్మా నాన్న చూసుకోవడమే సక్సెస్ అమ్మా నాన్నతో కలిసి ఉండడమే సక్సెస్ అమ్మా నాన్న చేతిలో అన్నం ముద్ద తినడమే సక్సెస్ అటువంటి సక్సెస్ ఉందా లేదా ఇంకో పాటు ఎంతమంది చదువుకుంటున్నాం అది సక్సెస్ మీతో పాటు వేరే స్కూల్ వస్తున్నాం ఈ స్కూల్ వస్తున్నాం ఇంకా సక్సెస్ ఇటువంటి స్కూల్స్ చాలా ఉంటాయి కొన్ని స్కూల్స్ ఇక్కడ రాలే ఎందుకు ఇదే మంచి ప్రోగ్రామ్ కాదని వాళ్ళు అక్కడే ఉన్నారు మనం ఎక్కడ వెళ్ళిపోయాం వాళ్ళకి ఆలోచించుకోండి యు ఆర్ లక్కీయెస్ట్ పర్సన్ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎస్ ఆర్ నో ఈ సక్సెస్ తోని ఒక్క నిమిషం టైం ఇస్తా ఎంత టైం ఇస్తా ఇంతకుముందు ఎంత టైం ఇస్తా ఇప్పుడు ఎంత టైం ఇస్తా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఫుల్ ఎనర్జీ ఎంత ఎనర్జీ మొత్తం ఎనర్జీ ఉంటుంది సున్నా వాస్తవంగా ఉండాలి కానీ నేను ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తాను నీకు వస్తాను నెత్తి మీద నేనేమని చేస్తా ముక్కు మీద కూర్చుతాం నాకు ఇష్టం కానీ మీరు నన్ను ఏమనదు ఓకేనా బాగుందా నేను డిస్టర్బ్ చేస్తాను ఆగురా స్టార్ట్ చేస్తున్నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవాళ ఎంత బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలి రెడీయా టోటల్ ఎనర్జీ శరీరం మొత్తం వాడాలి చాలా ఫాస్ట్ అయ్యాలి 2 3 ఆపదు డిస్టర్బ్ చేస్తారు శరీరంలో మొత్తం శక్తి తీసుకురాలి ఎంత ఎనర్జీ అవుతాయనే చూడాలి పక్కతో పట్టించుకోవద్దు ఎంత భాష రాయండి పెళ్లి లేకుండా చేయడం రాయండి వేదం రాయండి వేరే పెళ్ళి కమాన్ గివ్ ది బెస్ట్ ఆపద్దు రాసేవాళ్ళ కమాన్ రైట్ కమాన్ 30 సెకండ్స్ అయిపోయింది నాన్న కమాన్ మీ టార్గెట్ మీకు గుర్తుంది కదా టార్గెట్ వచ్చి రాకూడదు కమాన్ ముందుకెళ్ళాలి 42 సెకండ్స్ ఓవర్ కమాన్ 47
48, 49, 50. Come on, last 10 seconds. Best. Come on, best. Stop. అమ్మయ్యా, ఎదిరా చెల్లు అందుకున్నారా? ఎక్కువైనా తక్కువైనా? అది నాన్న కెపాసిటీ. ఒక్క నిమిషము సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెడితేనే 20-30% ఎక్కువైనప్పుడు ఈ 50 రోజులు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకు రాదు నాన్న? 10th లో 10/10 మనం పుట్టితే 10/10 తెచ్చుకోవడానికి, మనం పుట్టితే 10/10 రావడానికి. I am very happy to meet you, this wonderful students. Are you ready? Happy to meet you. చేద్దామా? గట్టిగా చేద్దామా? రాద్దామా? నేను చెప్పిన ఎంతమంది ఫాలో అయ్యారు? సగం ఫాలో ఎంతమంది చేస్తారు? 100% మంది చేస్తారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను పూజించే ఆ కాశీ విశ్వనాథుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మంచి మార్పు కావాలని కోరుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇది సీక్రెట్ అయినా ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను. మన తాతలకు ఎక్కడో నుంచి, బీహార్ నుంచి, మార్వాడి నుంచి, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకంటే గొప్ప లేదా కాలేదా? నేను చెప్తున్నా చాలా ఇంపార్టెంట్. ఐ రెస్పెక్ట్ లాట్. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు మన ఊళ్ళో శ్రీమంతులు అయ్యారు. కారణం ఏం తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినట్టు 10 సార్లు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే 10 సార్లు వాళ్ళ అమ్మ నమస్కారం పెడతారు, పాయలు మాట్లాడారు. వీడు కాళ్ళు కూడా పోతాడు. అందుకని ఉన్నాస్తులు అనుకుంటున్నాడు. అమ్మ నాన్న రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మ తగ్గించి బయటండి. నాలుగు కాళ్ళకి నమస్కారం పెట్టండి. టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వండి. చదువు ఆటోమేటిక్ వస్తుంది అన్న. సంస్కారం అంటే చదువు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కులు ఇంపార్టెంటే, కానీ మార్కుల కంటే ఇంపార్టెంట్. మార్కులు వస్తే మార్కులు ఎక్కర్లేదు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మా ఇంటికి రండి. దాంట్లో ఏం చేస్తారు? చూడబెట్టు చాలా ఇస్తారు అక్కడికి వస్తుంది. మా ఇంటికి రండి, దగ్గరికి అప్పుడు కావాలంటే ముగ్గులో ఒకటి కంపరేషన్ కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. సో మీరు బాగుపడాలి కోరుకుంటే ఒక మంచి సెట్ తీసుకోవాలి వస్తుంది. అక్కడ తీసుకురా మళ్ళీ ఓకే. వీడియో తీద్దాం. ఫస్ట్ ఏం సౌండ్ చేస్తుంది చేయండి. రైట్, What I can understand from your speeches, success is in final, failure is in fatal. It is the courage to continue ahead. With loud claps, let's once again say thank you, sir. Hip, hip. Hip, hip. మొదటిసారి శ్రీకాంత్ కొరకటి గారు చెప్పారు సార్. యూ ఇన్వైటెడ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Children, please don't go. Please, sir. Sir, thank you. Sir, we can't give you medals because medals will be too small for you. But from the bottom of our heart, we say thank you. Icon speakers like you who will be on top of our list. Thank you, sir. అక్నాలజ్మెంట్స్ ఇంకే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్ కడుతున్నారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా ఊళ్ళో సరిగ్గా అందం లేనప్పుడు మా పెద్దన్న 4 దగ్గర చదువుకున్నాడు. మా మేనమామిలో ఇంకో 2 అందం లేకున్నప్పుడు చర్చ దగ్గర చదువుకున్నాడు. పక్క దగ్గరికి
మా అక్క పెట్టి ఇక్కడ ఉంది శోభ. ఇంటికి వెళ్తే అన్నం పెట్టేస్తారు ఇంట్లో. అంత పేదరికంలో వాళ్ళకి కూడా చదువుతుంది. Annapurna Devi for sir. Give her a big hand. Sir, I think our chairperson who officially set the program and motion, I have the distinct honor of inviting the private school fraternity onto the stage to be. Once again, I request children, Brilliant Convent School, please come back. The program is still to continue. Please see your teachers. In short, I think what sir gave us was about breathing exercises, gas walk time, concentration. Don't cheat yourself, avoid mobile phones, exercise, change with change, take a walk, keep smiling, improve your sitting posture, be courageous, and overall, match day formula. What is it? 7. We shall be there. Once again, now 1, 2, 1, 2, 3, 1, 2. ఇది డిగ్రీ అనేది మనం నాలుగు నుంచి ఓకే He is the boss for a group of schools from the Brilliant Convent School, correspondent of B.Ed College and B.Ed College also. Madam. Nagarjuna School correspondent, Kalpana Madam. She is the correspondent of the school. Sharda Madam, Chaitanya School, she is the correspondent and principal too. Madam. Swati Madam, she is the director for Sanskar School. Manjula Madam, director of Vedic Visista School. Manjula Madam, director of Vedic Visista School. And now claps, Petra, they are your mentors. They are responsible for you. The boss of Pandur. Vijay Lakshmi, okay, Vijay Lakshmi. She happens to be my student too. Hari from Vashish. Ramesh from Trinity School. Come on, beta. 1, 2, 1, 2, 3. Claps. Come, 9, 4, now. Venkat from Vishwaveda School. If I have missed somebody, please join. National School. Vahid sir. And for Akshara School,
Jacinta Masco Madam from Mary's High School. Madam, we take this opportunity to wish you Merry Christmas. All of you Merry Christmas. Happy New Year to one to you. And then now comes our Joint Secretary Tresma, Kiran Kumar sir from Shiv Sagar School. We have Kondareddy sir from Gautami Model School. Yes, 1, 2, 1, 2, 3. आज आप जो कुछ भी हो सबकी खातिर हो माँ बाप के बाद गुरु. And now we have Arjun sir from Frontline School.
the parents, thank you for your trust and your presence. And to my dear students, remember, you are the masters of your own destiny. Finally, a warm invitation to all our guests and the parents. School standard is attention. School standard is attention. Members also. And today evening, this is the madam is conducting evening Christmas Eve get together for Private School Association correspondents. She sends her humble invitation to each one of you. Once again, thank you all children for your patience, for your goodness. I think you have posture. Second is change yourself. Third, maintain discipline. Fourth, enjoyment. 50% hard work, sincere work, dedicated work. And 15% masti mein, aag lage masti mein. Enjoy yourself with your parents. Enjoy with your parents. Maintain your friends. Don't be frightened of them. थोड़ा सा रिफ्रेशमेंट लो ఆడుకుంటా పాడుకుంటా నేర్చుకున్నదంతా ఈవినింగ్ కూర్చొని మళ్ళీ రీక్యాప్ చేసి రేపటి నుండి లైఫ్ స్టైల్ ఎస్ సార్ థ్యాంక్ యూ అండ్ నౌ స్పీడ్గా